మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు, ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ఒకటి, అలాగే దాంతోపాటు వెంబడే అప్రమత్తమైన తెలుగుదేశం అధినేత లెటర్ రాయటం గవర్నర్కి. సో ఇవన్నీ మారబోతోంది ప్రభుత్వం అనే దానికి ఇండికేషన్గా మనం చూడొచ్చు. అలాగే ఆయనకి ఎస్పీజీ సెక్యూరిటీ ఇచ్చారని చెప్పేసి నిన్న రాత్రి నుంచి చాలా హడావిడి జరుగుతోంది సోషల్ మీడియాలో. అంటే నాకు ఉన్న పరిమిత జ్ఞానం మేరకు విత్ లిటిల్ విజ్డమ్ ఎస్పీజీ సెక్యూరిటీ ఇస్తారా అంటే జస్ట్ నాకు పెద్ద అవగాహన లేదు. ఒకవేళ మీకు ఏమైనా అవగాహన ఉంటే చెప్తారేమో. నమస్తే వాసుదేవ్ గారు, అలాగే మిగతా మిత్రులు కూడా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ అండి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూల్చివేత మొదలు, వెళ్ళేటప్పుడు కాల్చివేత, ఇది వాళ్ళ వెర్షన్. ఒక మాట ఏంటంటే అండి, ఆఫీసులో జీవోస్ అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాలి. అవి పెట్టడం లేదు. అందులో ఏంటి ప్రాబ్లం ఏంటండి? జీవో అనేది ప్రజల కోసం తీసుకున్నదే కదా. అవి పెట్టడం వల్ల ఇబ్బంది ఏంటి? ప్రతిదీ అడిగి ఎందుకు పెట్టించుకోవాలి? ఏమంటే రీసెంట్గా సిఐడి వాళ్ళ దగ్గర కాల్ చేశారు కాగితాలు. ఏమంటే అంటే ఇలాంటి పనులు చేస్తుంటే ఒకటి చేసిన ప్రతి పని మీద అనుమానం కలుగుతుంది. మూడోది, మొన్న ఈ మధ్యన బట్టలు నొక్కేసామని చెప్పి 3 నెలల పాటు ఇవ్వకపోయిన పేమెంట్స్ ఇస్తామని ఎలక్షన్ ముందు హడావుడి చేశారు. ఇప్పుడు అవకాశం ఉంది కదండి, డబ్బు అప్పు తెచ్చారు కదా, ఎందుకు ఇవ్వరు? ఇది నెంబర్ 3. ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నారండి? వాళ్ళకి అవసరమైన కాంట్రాక్టర్స్కి ఇస్తున్నారు. అది కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వాసుదేవ్ గారు. FIFO పద్ధతిలో ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తున్నారు అనేది అసలు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ తెలియట్లేదు. అంటే ముసుగేసేసి లోపల 1కి ఇస్తున్నారా 100కి ఇస్తున్నారా కూడా తెలియదు. ఈ అవసరం ఏముందండి? పారదర్శకంగా 1వ తారీఖున బిల్లు పెట్టినోడికి, 4వ తారీఖు బిల్లు పెట్టినోడికి ఇలా ఆర్డర్ ఆఫ్ డేట్ని బట్టి ఇస్తున్నామని చెప్పేయచ్చు కదా. ఇలా దొంగ పనులు చేస్తున్నారు కాబట్టి అనుమానాలు కలుగుతుంది. కాబట్టి ఈ అప్గ్రేడ్ మీద కూడా అనుమానం ఉంది. సరే, ఇప్పుడు ఏదేమైనా మళ్ళీ వైసీపీఏ రావచ్చేమో, వాళ్ళే చేయొచ్చేమో. ఇది ఏమైనా మీది నాది కాదు కదండి, ప్రజలది కదా. ఎవరు వస్తే వాళ్ళు, మేము కూటమి వస్తుందని మేము అనుకుంటున్నాం, మేము వచ్చాక అవసరమైతే చేస్తాం. అన్నిటికీ మించి సీసీ కెమెరాలు లేకపోవడం ఏంటి వాస్తవ గారు? వేళ ప్రతి ఇంటికి కూడా ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకుంటున్నారు చిన్న సీసీ కెమెరాలు. అటువంటి సీసీ కెమెరాలు ఎందుకు లేవు? ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అనుమానం ఉంది. అప్గ్రేడ్ ఇప్పుడు అవసరం లేదు. అంతకన్నా ఎమర్జెన్సీ పనులు ఏంటంటే లా అండ్ ఆర్డర్, దాన్ని అర్జెంటుగా ఆర్డర్లోకి తీసుకోవాలి. సీఎం గారు ఇప్పుడు దాకా దాని గురించి ఎక్కడా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆవిడ పేరేంటి అడిగితే మీకేమన్నా, మీకు నాకు తెలిసేమో కానీ చర్చిలో ఉన్న వాళ్ళని అడిగితే గొబుక్కుని 4 తడుపుకుంటారు. ఆవిడ మీద కూడా దాడి జరిగింది కదండి. అబ్బా, ఇప్పుడు ఎలా ఉంటదంటే అదే సినిమాలో ఉంటది. జైల్లో 2 ఉంటారు, ఒకడు 2వ వాడిని కొట్టేస్తాడండి. పోలీసులు వచ్చేటప్పటికి ఈ 1వ లాఠీ పక్కన పడేసి ఉడుకుతూ ఉంటాడు మూలన, కొట్టేస్తున్నారు. అలాగుంటుంది సార్ వెళ్తే వ్యవహారాలు. ఏమంటే 4.5 ఏళ్ళు, ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అయిపోతుంది. వీళ్ళని కొట్టగలిగే సత్తా ఎవరికన్నా ఉందండి? సరే, మీరు నేను అబద్ధం ఆడేస్తున్నాం. వాళ్ళు ఫోటోలు చూపించచ్చు కదా, ఎక్కడైనా వాళ్ళని ఏమన్నా కొట్టారేమో. ఊరికే కొట్టారు అని అంటున్నారు. కానీ చూస్తే నిన్న వైజాగ్లో కొట్టినోళ్ళు కానీ, ఎలక్షన్ జరిగిన నాడు పల్నాడులో కొట్టినాడు కానీ, మిగతా వాళ్ళు వదిలేద్దామండి. మహిళల్ని ఇంత దారుణంగా ఏదైనా కానివ్వండి వాసుదేవ్ గారు, అంత దారుణంగా కొట్టేస్తారా? అది చెప్పండి. ఏ వర్గమైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ కులం ఏ మతమైనా కానివ్వండి, కొట్టుడు అనేది యాక్సెప్టబులా? అసలు వీళ్ళందరికీ ఏం తెలియట్లేదు తెలుసండి. కొట్టిన వాళ్ళు, కొట్టించుకున్న వాళ్ళే బాధితులు. వీళ్ళ పైన ఉన్న వాళ్ళు ఎవరో చుక్క చెమట పొట్టు రాలదు. వీళ్ళ ఇళ్లలో సేఫ్గా ఉంటారు అందరికన్నాను. మనం ఇక్కడ ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటి తెలుసండి? మీరు నష్టపోయేది ఎవరు? ఈ 4 రోజులు పోతే ఎవరి దారిని వాళ్ళు పోతారని తర్వాత కోర్టులకి పోలీసులకి చుట్టూ తిరగాల్సింది వీళ్ళు. ఇప్పుడు అఖిల ప్రియ గారు ఇంటి బయట కారుతో గుద్దేశారు వాసుదేవ్ గారు. ఆ గుద్దించుకున్న వ్యక్తి ఎవరంటారండి? ఏమన్నా అఖిల ప్రియ గారు చుట్టాలా? మామూలుగా అతను కూడా ఒక ఎంప్లాయీ కదా. గుద్దేసిన డ్రైవర్ ఎవరండి? ఇలాంటి ఎంప్లాయీ ఉంటాడు. మరి వీళ్ళిద్దరికి ఏం పాకం ఉందని ఒకళ్ళు గుద్దేశారు, ఒకళ్ళు గుద్దించుకున్నారు. ఏంటిది?
ఎలక్షన్ అయ్యాక కేవలం ఎలక్షన్ అన్నాళ్ళలో ప్రత్యర్థులకు ఉండాలి, తర్వాత ఎవరి పనాలు చేసుకోవాలని వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉండేరండి వాళ్ళ లెసన్స్ లో. అలాగే అవి కాకుండా వీళ్ళు శత్రువుల కింద తయారవుతున్నారు. ఎల్లుండి నుంచి ఇదంతా ముగిసిపోద్ది, ఈ మాత్రం మిగిలిపోతాయండి ఈ ఎపిసోడ్లు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు వాసుదేవ్ గారు. ఇంకొకటి కూడా ఉందండి వెర్షన్, నిన్న ఏదో టీవీలో కూడా చెప్పాను. వీళ్ళ వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే అండి, రేపు ఎల్లుండి క్యాడర్ అంతా ఓడిపోతున్నారు కాబట్టి జారిపోతారు కాబట్టి అందరూ కూడా మనుషులు ఎవరు ఉండరు, కోర్టుకు వెళ్ళడానికి కనీసం గొడుగు కట్టుకోవడానికి కూడా ఉండాలని, వీళ్ళ కూడా కేసుల్లో బుక్ చేయాలని చెప్పి వీళ్ళని ఎగతోస్తున్నారని కూడా ఒక వెర్షన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. మరి ఎంతవరకు నిజమో ఏంటో వాళ్ళే తెలుసుకోవాలి. ఏదేమైనా ప్రేరేపిత పనులు ఏంటంటే టీడీపీ వైసీపీ అందరూ ఐకమత్యంగా ఒకేసారి జైలుకి వెళ్ళక ఒక ప్లాన్ ఏదో వైసీపీ ఇంప్లిమెంట్ చేస్తుందంటారు. ఏమండి అక్కడ అలా కాదు, లోపలికి వెళ్ళాక ఒకళ్ళ పోతలు అక్కడ చెప్పుకొని అప్పుడు చూసాక మారిపోతే వాళ్ళ పరివర్తన వస్తే ఇంకా మంచిదండి. అసలు మనకి పని కూడా ఉండదు. సరే, సెక్యూరిటీ అంటే ఏమన్నా ఐడియా ఉంటే చెప్పగలరా? సెక్యూరిటీ మీరు అడిగిన సెక్యూరిటీ ఇష్యూలో నేనైతే ఇప్పుడు దాకా చూడలేదండి. ఇంకా జీవో అన్నారు నిన్న రాత్రి అంతా కూడా వినిపిస్తుంది. నేనైతే ఇంకా ఎక్కడ జీవో మొత్తం 24 మందిని పంపిస్తున్నారట ఎస్పీజీ సెక్యూరిటీ. వాళ్ళ పుట్టుమచ్చలు వాళ్ళ నేనైతే చూడలేదు. కాదు వాసుదేవ్ గారు, నేను చూస్తే దాని గురించి మాట్లాడతాను. నేను ఇంకా చూడలేదు ఇప్పుడు దాకా. నాకైతే రాత్రి అయ్యాక అర్ధరాత్రి కాడే అంటే ఏదో వార్త రావడానికి లేట్ అవ్వచ్చు కదండి, ఆ జీవో రావడానికి కూడా లేట్ అయి ఉండొచ్చేమో ఇస్తే కనుక. నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు వాసుదేవ్ గారు. సో దాని గురించి అయితే నేను ఇప్పుడు దాకా నేను మాట్లాడలేదు. మీ దగ్గర ఏమైనా ఉంటే చూపించింది ఈ లోపల 10 minutes గ్యాప్ అది ఏమైనా ఉంటే కూడా నేను చూస్తాను. నాకైతే నేను చూడలేదు. నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వచ్చేస్తుంది అంటే ఎన్ఎస్జీకి ఎస్పీజీకి కూడా తేడా తెలియకుండా అలా విస్తారంగా వ్యాపింపజేయడం వెనక ఉన్న ఇది కుతూహలం ఏంటో నాకు అర్థం కాల. సర్లే, అంత రాత్రి